ప్రతి సంవత్సరం కూడా వస్తా ఉంటారు, అమ్మవారి బ్లెస్సింగ్ తీసుకుంటా ఉంటారు. ఎట్లా అనిపిస్తుంది అంటే నా కోరికలు అమ్మ వింటున్నారు. చిన్నప్పటి నుంచి వస్తా, అమ్మ కోరికలు పూర్తి చేస్తారు. ఒక మెసేజ్ ఇస్తా ఇప్పుడు వచ్చి, బ్రదర్హుడ్ ది, యూనిటీది, గంగా జమున తహజీబ్ ది. ఆ మెసేజ్ నేను ఎప్పుడు ఇస్తానే ఉంటా. అమ్మ దగ్గర ఆల్ ఆర్ ఈక్వల్, మన కాన్స్టిట్యూషన్ దగ్గర ఆల్ ఆర్ ఈక్వల్, కాంగ్రెస్ పార్టీ దగ్గర ఆల్ ఈక్వల్, ఫిరోజ్ ఖాన్ దగ్గర ఆల్ ఈక్వల్. సో ఇది గంగా జమున తహజీబ్, ఇది స్పెషాలిటీ అండ్ బ్యూటీ ఆఫ్ అవర్ కంట్రీ, యూనిటీ ఇన్ డైవర్సిటీ. అప్పుడు మహబూబ్ అలీ ఖాన్ కట్టినారు ఇది మందిర్, ఇప్పుడు ఫిరోజ్ ఖాన్ ఇక్కడ వచ్చినారు. సో ఇక్కడ కులం లేదు, మతం లేదు, ఉట్టి అమ్మ ఆశీర్వాదం ఇస్తుంది, తీసుకోవాలి. అండ్ అందరు ముస్లింస్ కి నేను చెప్తా, మనం ఇండియాలో ఉన్నాం, పాకిస్తాన్ లో లేము కదా, బంగ్లాదేశ్ లేదు కదా, ఆఫ్ఘనిస్తాన్ లేదు కదా. సో మిమ్మల్ని అభిమానించే కార్యకర్తలు అవ్వచ్చు, మిమ్మల్ని ప్రేమించే అవ్వచ్చు, సో ప్రతి ఒక్కరు కూడా ఫిరోజ్ ఖాన్ కి ఎక్కడో ఒక చోట ఏదో ఒకటి కావాలి అనేది అనుకుంటా ఉన్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? తప్పకుండా అవుతుంది. మేము ఇంకా కష్టపడాలి. దేవుడు ఇప్పుడు దాకా ఇచ్చినాడు, అమ్మ ఆశీర్వాదంతో ఉన్నది. ఇంత పెద్ద పేరు సంపాదించుకున్నాం, పొజిషన్ కూడా వస్తుంది.